हाँ, ऐसे हमारे पास एक आईफोन 11 आया है। इसका प्रॉब्लम है 3 मिनट में रिस्टार्ट रिस्टार्ट हो रहा है। आप देख सकते हैं पैनिक भी बन गया है, वॉच डॉग टाइम आउट मिसिंग सेंसर माइक 2। तो इसका रिपेयर हम लोग करेंगे। ये बैक ग्लास चेंज के दौरान आया है। ये वही फ़ोन है आईफोन 11 जो आपका पैनिक पैनिक खेल रहा था, रिस्टार्ट रिस्टार्ट हो रहा था। तो सर हमारे पास में ही है, तो इनसे रिव्यू लेते हैं सर। సో బేసిక్గా ఏమైందని అంటే నాది బ్యాక్ పగిలిపోయింది కింద పడి. సో ఇక్కడంతా స్క్రాచెస్ వచ్చాయి. సో నేను ఒక షాప్కి వెళ్ళాను అనమాట, ఇది బ్యాక్ చేంజ్ చేయమని. వాళ్ళు ఏం చేశారు అని అంటే దాన్ని ఎలా బ్యాక్ తీసేశారో తెలియదు అనమాట. సో అది చేసేసి అది రిపేర్ చేసేసి ఈ బ్యాక్ ఫ్రేమ్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏమవుతా ఉండిందంటే ఫోన్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతా ఉంది. ఎవ్రీ 2 to 3 మినిట్స్కి రీబూట్ అవుతా ఉంది. సో వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు లోపల ఏమన్నా పార్ట్స్ ఎలా చేయాలో తెలియక పాడు చేసేసారో లేదో తెలియదు, కానీ 2 days నుంచి అయితే రీబూట్ అవుతా ఉంది. ఎవ్రీ 3 మినిట్స్కి రీబూట్ అవుతా ఉంది. సో నేను ఇంకా ఐఅకిల్ మొబైల్స్కి వచ్చాను గూగుల్లో రివ్యూస్ చూసి. అండ్ వాళ్ళు రాగానే ఫోన్ తీసుకొని, సార్ ఇది ప్రాబ్లము, మైక్ 2 సెన్సార్ అని ఒకటి ఉంటుంది లోపల, అది పోయింది, మీకు అది రిప్లేస్ చేయాలి, మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రిప్లేస్ చేయిస్తాను మీ ముందే, అది వర్క్ అవుతుంది అన్నారు. ఈరోజు వచ్చాను, ఇందాక రిపేర్ చేశారు, నా ముందే రిపేర్ చేశారు, పార్ట్ కూడా చూపించారు ఇది పార్ట్ పోయింది అని. నా ముందే వాళ్ళ మొబైల్ ఒరిజినల్ పార్ట్ తీసుకొని వాళ్ళు నా ముందే రిపేర్ చేశారు. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ రియలీ వెల్. సో I have tested it for almost 20 minutes. It is working really well. I would recommend iAkill mobiles in Nellore for everybody.